ఎన్ని రోజులు నుండి ఇక్కడ నాకు బాగా నీరసంగా ఉన్నది. నాతో నైతలేదు. పోదాంపా. మనం వచ్చిన పనేంది ప్రియా? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. ఎట్లనో గట్లా అన్న నొప్పించి మన పని పూర్తి చేసుకొని పోదాం. అట్లయితే నేను పోతా, నువ్వు ఉండీడా. నువ్వు పోయి నేను ఒక్కనుంటే అన్నవాదిని ఏమనుకుంటారే? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు నా కోసం ప్లీజ్. ఇప్పుడు పోదాంపా శివ. కావాలంటే తర్వాత వద్దాము. నాతో అయితలేదు. అబ్బా, అక్కడ మన పరిస్థితి నీకు తెలుసు గానే మనం ఎందుకు వచ్చినాము. కాస్త ఓపిక పట్టు ప్రియా. 2 రోజులు కదా ప్లీజ్, నా కోసం అర్థం చేసుకో. ఇక్కడ ఉండు, ఈ పల్లెటూరు నాతో అయితలేదు శివ. ఏం కాదులే, ఓపిక పట్టు. తొందరనే మన పని పూర్తి చేసుకొని పోదాం. నేను అన్నతో మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ప్రియా, దండం మీద షర్ట్ మర్చిపోయాను, ఇది కూడా లోపల పెట్టు. ప్రియా, నీ చీరలు అన్నీ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. మళ్ళీ అక్కడికి పోయినాక ఇది మర్చిపోయినా అది మర్చిపోయినా అని అంత ఆగమాగం చేస్తావు. చూసుకో ఒకసారి మళ్ళీ అన్ని. నా చీరలన్నీ పెట్టుకున్నా, నీ బట్టలే పెడుతున్నా. ప్రియా, ఏమైందిరా? బ్యాగ్ చదువుతారు. పోతున్నాం అక్క. ఏంది పోతారా? ఇంకొక 2 రోజులు ఉంటే అయిపోవు కదా? లేదు కదనే, ఇప్పటికే 4 రోజులు అయింది వచ్చి. ఆఫీస్లో లీవులు లేవు, పోవాలి. అయ్యో, ఇంకొక 2 రోజులు ఉంటే అయిపోవు కదా? మీరు వచ్చి 4 రోజులు అన్నట్టు లేనే లేదు. వస్తారులే స్వప్న, ఇక్కడికి కాకపోతే ఎక్కడికి వస్తారు? పని ఉంది అంటున్నారు కదా. స్వప్న, మొన్న సంక్రాంతి పండగ చేసిన అరిసెలు గారెలు అప్పాలు తీసుకొని రాపు. తీసుకుపోతారు తమ్ముడు. సరే తీసుకొస్తా. ప్రియా, ఇగోరా.